శాంతి శాంతి. ప్రశాంతంగా భగవంతుని స్మరిద్దాం. హే పరంపిత పరమేశ్వర, అద్భుతమైన దివ్య శక్తిని మాకు ప్రసాదించు. యోగేన చిత్తస్య పదేన వాచా మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోతం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. పతంజలిం ప్రాంజలిరానతోస్మి. హరి ఓం. సుప్రభాత వేళ దైవాన్ని స్మరిద్దాం. హే పరంపిత పరమేశ్వర, అద్భుతమైన దివ్య శక్తిని మాకు ప్రసాదించు పరమాత్మ. నిజంగా జీవనం అనేది ఒక అద్భుతమైన అంశం. జీవనంలో సాధన, జీవనంలో అద్భుతమైనటువంటి సాధన స్థిరం కావాలి. శారీరక మానసిక ప్రశాంతత రావాలి. ఆత్మ వికాసం కావాలి. అంతరానందం అత్యంత ప్రధానం. జీవితంలో ఎప్పటికీ నిరాశ అనేది రావద్దు. మనస్సుని బలహీనపరిచే ఏ అంశము కూడా మనకు రావద్దు. మనసు దృఢంగా కావాలి. సాఫల్యత వైపుకి వెళ్ళాలి. మానసికంగా ఎదిగి సాఫల్యత వైపుకి, అద్భుతమైనటువంటి ఈ జీవనాన్ని సాఫల్యం చేయాలి. భగవంతుడా, మాకు శక్తిని కేవలం వ్యవహారంలో నిరుత్సాహంతో అనుక్షణం ఆత్మను జంపుతూ బాధపడుతూ ఉండకుండా ఆధ్యాత్మిక స్పర్శతో ఆత్మ వికాసం చేస్తూ లోక కళ్యాణంలో పాల్గొంటూ దైవీమయం కావాలి మన జీవనం. భగవంతుని కోరుదాం. భగవంతుడు అనుకుంటే సాధ్యంగానే లేదండి. మనం కోరాలి, భగవంతుడు ప్రసాదించాలి. మనం భగవంతుని కోరుదాం. హే పరమేశ్వర, అమృతం లాంటి యోగ జీవనం, మహాపురుషుల యొక్క మార్గదర్శనం సదా స్థిరం కావాలి. చక్కని యోగామృతాన్ని అందించినటువంటి మహాపురుషులు, ఆది గురువు పరమశివునికి, గురు స్వరూపం దక్షిణామూర్తికి, వేదవ్యాస మహర్షికి, పతంజలి మహర్షికి, స్వామి రామ్దేవ్ బాబాకి, ఆచార్య బాలకృష్ణ మహారాజ్కి, యోగ సాధకులందరినీ పేరు పేరున స్మరిద్దాం. ఈరోజు యోగ సాధన ప్రారంభిద్దాం. చేతులు రాయండి, కళ్ళకద్దుకుందామండి. బహుత్ బడియా. ఒకేసారి చేతులు జోడించి ఓం శ్రీ గురుభ్యో నమః. అద్భుతమైన సాధన. శిక్షక ప్రశిక్షణ శిబిరంలో భాగంగా చూస్తున్నామండి. మనం శిబిరంలో ఏదైతే ఫండమెంటల్ అంశాలు ఉన్నాయో, ఫండమెంటల్ ఏంది? ఫండమెంటల్ ప్రతి ఒక్కరూ రోజు అనుసరించగలిగినటువంటి ఆసనాల, ప్రాణాయామ, ధ్యాన ప్యాకేజ్ చూసాం మనం. పతంజలి మహర్షి సూచించిన అష్టాంగ యోగం, దానిలో నుంచి మనం ప్యాకేజ్ చూసాం. ఈ ప్యాకేజ్ ఎన్ని రకాలు మనకు ఉపయోగపడుతుంది, మనం ఎలా థెరపెటిక్ యోగాలో భాగంగా చేయొచ్చు, దీని గురించి మనం చూస్తున్నాం. చాలా అద్భుతమైన అంశం అండి. సోదర సోదరమల్లారా,
ఈరోజు మనం కొద్దిగా నిన్న అయితే లావణ్య బహెన్ మనకు కొద్దిగా అస్పష్టతగా ఫీల్ అయింది. లావణ్య బహెన్ ఇంకా రాలేదు. అస్పష్టతగా ఫీల్ అయిందో ఈ కుంభకం పైన, అంత కుంభకం, బాహ్య కుంభకం, దీన్ని మరింత స్పష్టత తీసుకోవాలి మనం. అందుకోసమని మనం ఒక వీడియోలో వెళ్దాం. పూజ్య స్వామి ఆనంద్ దేవ్జీ ఏదైతే కక్ష తీసుకున్నారో మనం ఉస్మానియా యూనివర్సిటీలో పెట్టినప్పుడు మొన్ననే రీసెంట్లీ, సో దాన్ని కొద్దిసేపు చూద్దాం. మనం స్వామీజీని ఆహ్వానించి కొద్దిసేపు చూద్దాం. దానివల్ల ఏమవుతుందంటే మనం స్పష్టత వస్తుంది, మరింత స్పష్టత వస్తుంది. తర్వాత మనం ఈ థైరాయిడ్ పైన ఆలోచిద్దామండి. ఓకేనా అండి? సో వెళ్దాం ముందుకి. ఒకసారి వీడియో ఆన్ చేసి ఓకే అనండి. సో చక్కగా మనం सुनील जी आज थोड़ा सा ये देखेंगे, पूज्य स्वामी आनंद देव जी को बुलाएंगे, जो आनंद देव जी हमें समझाया उसको समझने का कोशिश करेंगे, ठीक है? जिसके माध्यम से हम ये जो कल जो प्रश्न किया, जो पूरक, रेचक, कुंभक, इसके प्रति थोड़ा सा स्पष्टता बढ़ाना है. लावण्य जी आए तो अच्छा था. लावण्य जी మెసేజ్ పెట్టండి ఒకసారి, అక్క వస్తే బాగుండు. చాలా అద్భుతమైన సో సోదర మనులారా, స్పష్టత చాలా ఇంపార్టెంట్ అండి. ఏది చేసినా ఏం కావాలి? స్పష్టత కావాలి, క్లారిటీ తోటి మనం చేయాలి. కాబట్టి ఈ వీడియో చక్కగా గమనిద్దాం, మన డౌట్స్ అడుగుదాం, చాలా మనకి క్లారిటీ వస్తుందండి. Inhaling is known as purak. रेचक, exhaling is known as रेचक. श्वास को लेना पूरक है, श्वास को छोड़ना रेचक है. और श्वास को अपने फेफड़ों में भर करके, रोक करके रखना, to hold breath on your lungs is called कुंभक. कुंभ माने बड़ा होता है, कुंभक. तो हम अंतर कुंभक प्राणायाम करेंगे जालंधर बंद के साथ. और जब हम अंतर कुंभक प्राणायाम करेंगे तो टच, प्रेस योर चिन टू योर चेस्ट like this after doing अंतर कुंभक. पहले श्वास अपने सीधे बैठकर श्वास को अपने फेफड़ों में पूरा करें. fill up your lungs from the oxygen and then hold the breath, touch your chin to the chest and hold the breath. అందరూ ప్రాక్టీస్ చేద్దామండి. శ్వాస తీసుకోవడం, పూరకం, విడవడం రేచకం. According to your capacity. అంత కుంభకం చేస్తున్నామండి. Just concentrate on your heart. Relax. Practice this with me. Otherwise, theory session cannot do anything. ये शब्द हमको कहीं तक नहीं पहुंचा. అర్థమైందా అండి? సో ఫస్ట్ వచ్చారా, లావణ్య గారు వచ్చారా అండి? పూరకం అనేది శ్వాస తీసుకోవడం, రేచకం అనేది శ్వాస విడవడం, ఆపడం అనేది కుంభకం. అది అర్థమవుతుందా? ఆపడాన్ని ఏమంటాం? కుంభకం. కుంభకం అంటే ఏంది? కుండ అన్నట్టు. కుండలో ఆపడం, రకంగా ఇట్లా ఆపే, గట్టిగా గాలి పోకుండా తీయకుండా ఆపడం. సో నిజం చెప్పాలంటే పతంజలి మహర్షి
పూరక రేచక కుంభకాలు, ముఖ్యంగా అంతఃకుంభకం, బాహ్య కుంభకం ఇంతవరకు మాట్లాడారండి. చాలా అంశాలను బయటకు తీసాం, తర్వాత విషయం అది. సో అంతఃకుంభకం ఏం చెప్తున్నాడు స్వామీజీ? శ్వాస తీసుకొని నిండుగా మీరు చేతులు ఏం చేయండి, ఇక్కడ పెట్టాలి. చేతులు ఎలా పెట్టాలి? మీరు మీ యొక్క ఇక్కడ ఈ విధంగా పెట్టాలి. చేతులు ఇక్కడ ప్రెస్ చేయాలి. ధ్యాన ముద్రలో కాకుండా ఇలా ప్రెస్ చేయండి. అర్థమవుతుందా? ప్రెస్ చేసి శ్వాస తీసుకోండి. బ్రీతింగ్ చేసి ఏం చేయాలి? ఓన్లీ జాలంధర్ బంద్ చేద్దాం. అర్థమవుతుందా? ఓన్లీ జాలంధర్ అంటే ఏంటి? గదవని ఛాతికి దాకియాలి, మెల్లగా ఆపేయాలి. ఆపేసి గదవని ఛాతికి దాకియాలి. గుండె చప్పుడు గమనించండి. 20 సెకండ్లు. 1 2 3 4 5 గుండె చప్పుడు లెక్క పెట్టండి. శ్వాస తీసుకోండి, శ్వాస విడవండి. ఓకే, అంత కుంభకం మనం చేస్తున్నాం. స్వామిజీని ఫాలో అయిదామని చూద్దామండి. వన్స్ అగైన్ రిపీట్ చేద్దాం. వన్స్ అగైన్. शास्त्र हमको कहीं पूरा इनहेलिंग इज नोन एज पूरा, रेचक एक्सहेलिंग इज नोन एज रेचक. श्वास को लेना पूरक है, श्वास को छोड़ना रेचक है. और श्वास को अपने फेफड़ों में भर करके रोक करके रखना, टू होल्ड ब्रेथ ऑन योर लंग्स इज कॉल्ड कुंभक. कुंभ माने बड़ा होता है, कुंभक. तो हम अंतर कुंभक प्राणायाम करेंगे जालंधर बंद के साथ. और जब हम अंतर कुंभक प्राणायाम करेंगे तो टच प्रेस योर चिन टू योर चेस्ट लाइक दिस आफ्टर डूइंग अंतर कुंभक. पहले श्वास अपने सीधे बैठकर श्वास को अपने फेफड़ों में पूरा करें. fill up your lungs from the oxygen and then hold the breath, touch your chin to the chest and hold the breath for 30 seconds or 50 seconds, as much as you can, according to your capacity. Just concentrate on your heart. ఎంత సామర్థ్యం ఉందో అంత ఆపాలండి. Practice this with me. Otherwise, theory session cannot do anything. ये शब्द हमको कहीं तक नहीं पहुंचाएंगे, ये शास्त्र हमको कहीं तक नहीं पहुंचाएंगे. केवल हमारी क्रिया, हमारा कर्म, हमारा एक्शन हमको 1 इंच आगे बढ़ा देता है और सदा आगे बढ़ाएगा. एक बार अब हमने ये अंतर कुंभक किया, अब हम करेंगे बाह्य कुंभक. फिर आप देखिए कि आपको प्रश्न पूछने की जरूरत नहीं पड़ेगी कि दिमाग कैसे शांत रखा जाए, मन कैसे शांत रखा जाए, कैसे प्रसन्न रहा जाए, कैसे डिटैच किया जाए. श्वास बाहर छोड़ करके रोक करके रखना है, इसी जालंधर बंद को लगा के, यानी चिन को चेस्ट से टच करके. एक्सहेल, touch your chin to the chest, hold the breath outside. శ్వాస విడవాలండి. శ్వాస విడిచి జాలంధర్ బంద్. मन ही मन काउंटिंग करें 20 सेकंड्स. ओम 1, ओम 2, ओम 3, इस प्रकार.
సోదర సోదరమన్నారా, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలండి. cervical spondylitis. ఒక నిమిషం అండి, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అంతఃకుంభకంలో ఏం చేసాం మనం? శ్వాస తీసుకున్నాం, శ్వాస విడిచి శ్వాస తీసుకున్నాం, ఆపినం. ఆపడం ఏంటి? కుంభకం. తీసుకొని ఆపడం. ఇంకా అడిషనల్ ఏం చేస్తున్నాం? జాలంధర్ బంద్ చేస్తున్నాం. అప్పుడు మనం ఏం చేస్తున్నాం? శ్వాస తీసుకున్నాం, చెస్ట్ పైకి వచ్చింది, గదవ ఛాతీకి దాకించాం. ఇదేంటి? జాలంధర్ బంద్. గదవ ఛాతీకి వేసి ఆపడం జాలంధర్ బంద్. గుండె చప్పుడిని గమనించండి, 30 సెకండ్ల వరకు గమనించాలి. గుండె చప్పుడిని 30 సెకండ్ల వరకు. అర్థమవుతుంది? ఈ జాలంధర్ బంద్. సో అంతఃకుంభకంలో జాలంధర్ బంద్ చేసి గుండె చప్పుడిని గమనిస్తున్నాం. బాహ్య కుంభకం తర్వాత ఏం చెప్పండి? బాహ్య కుంభకం. ఇప్పుడు ఏం చేస్తాం మనం? శ్వాస తీసుకున్నాం, శ్వాస విడిచినాం, శ్వాస విడిచి ఏం చేస్తున్నాం మనం? శ్వాస విడిచినప్పుడు మొత్తం పొట్ట లోపలికి వెళ్ళింది. చేతులు ప్రెస్ చేసినాం చూడండి, ఆపేసినాం. గాలిని ఆపేయాలి. ఫస్ట్ గాలిని ఆపేసి కుంభకం జలంధర్ బంద్, గదవ ఛాతీకి దాకేయండి, ఆపండి ఆపండి ఆపండి. ఎంతసేపు? 20 సెకండ్లు. ఓం ఓం అంటూ లెక్క పెడుతూ 20 సెకండ్లు ఆపాలి. బాహ్య కుంభకంలో 20 సెకండ్లు, అంతఃకుంభకంలో 30 సెకండ్లు. అంతఃకుంభకంలో గుండె చప్పుడిని గమనిస్తున్నాం, బాహ్య కుంభకంలో ఓం ఓం అంటూ గమనించాలి. సో తర్వాత ఎవరికైతే స్పాండిలైసిస్ ప్రాబ్లం ఉందో ఎక్కువ ముందుకు చేయకండి. వాళ్ళు జాలంధర్ బంద్ చేయొద్దండి. ఎవరికైతే సర్వైకల్ ప్రాబ్లం ఉందో వాళ్ళు చేయొద్దు. మళ్ళీ అంతఃకుంభకం. తర్వాత జాలంధర్ బంద్ చేద్దాం. Touch the chin to the chest, hold the breath on your lungs and count for 40 seconds. Sit straight, don't move, just concentrate on your heart. Try to listen the heartbeat. When you feel eager to take breath, to take it slowly. Relax. Take it deeply. 40 సెకండ్ల దాకా ఆపాలండి. ఆపలేని పరిస్థితి వచ్చినప్పుడు వచ్చేసారు. Eagerness and you want normal breathing, then take it slowly. Then again we will do बाह्य कुंभक. श्वासों को बाहर छोड़ करके रोक करके रखना है, जालंधर पर लगा के. Exhale totally. Touch your chin to chest and hold the breath outside. Count for 20 seconds with Omkar. బాహ్య కుంభకం 20 సెకండ్లు ఆపుదామండి. జాలంధర్ బంద్లో శ్వాస విడిచి ఓంకారంతో ఓం ఓం అంటూ లెక్క పెట్టండి 20 సెకండ్లు. Relax. If you feel neck pain, then do this. నెక్ పెయిన్ వస్తే ఈ విధంగా కొద్దిగా నెక్ ఎక్సర్సైజ్ చేసుకోవాలండి. ఇటు సైడ్ అటు సైడ్ For 2-3 times. 2-3 సార్లు చేసుకోవాలి. నెక్ పెయిన్ రిలీఫ్ అవుతుంది. We will do Antarkumbha. Inhale on your lungs, do Jalandhar Bandh and hold the breath for 40 seconds counting. Inhale fully on your lungs. Touch your chin to chest, hold the breath, count for 40 seconds. Try to listen the heartbeat, focus
Relax. Once more, Bahya Kumbhak. Exhale totally. Exhale fully. Touch your chin to your chest. Count for 20 seconds. Relax. Do it properly. Do not break the discipline. It's for yourself. Okay. Now, the Sukshma Kriya for neck. Up, down, up. Now, sidewise. You can do it very easily. You don't have to open your eyes because you are listening and just focusing on your survival. Try to see back side. జలంధర్ బంద్ చేసినప్పుడు కొద్దిగా Left మెడల మీద ప్రభావం and right. పడుతుంది కాబట్టి చేయాలి. Then rotate your neck clockwise and anti-clockwise. స్లోగా కాన్సంట్రేట్ చేస్తూ చేయండి. Feel the happening. Now sit straight and move your shoulders. Rotate your shoulder. Now, once again, Antar Kumbhak. The last time, the Antar Kumbhak. Inhale on your lungs. Touch your chin to the chest. Count for 40 seconds. Concentrate on your heart. Relax. Take a deep breath. Very nice. Very good. Now, the last time, Bahya Kumbhak. Exhale. Exhale fully. Exhale. श्वास बाहर छोड़ें. Touch your chin to the chest and hold for 20 seconds. Om 1, Om 2.
Concentrate on your breath. Normal breathing will be going on. Relax your breath, relax your body. Just try to see your thoughts. Try to see your breath. Your breathing process is very slow now. The breath is slow and subtle. This is yogic breathing with concentration. Be a witness of your breathing process, of your thought process. Don't move. Don't move. Be aware of yourself. Be aware of body. Be aware of breathing. And be aware of heart. And be aware of energy. Be aware of emotions. Where am I? I am formless. I am nameless. I am placeless. I am just the knowledge. This existence is light. Feel the enlightenment. I am the light. Be aware of awareness. Awareness can neither feel happiness nor feel sorrow. It is just aware of emotions. You are awareness. You are Chetna. Nobody can harm awareness. Nobody can lure the awareness. Nobody can touch the awareness. Peace. Be aware about every thought, either good or bad, because you are awareness. Mourn. Don't move. Just say. Be aware. Don't feel bored. You are aware about boredom. I am aware of everything going inside and outside me.
same. I am eternal, not getting birth and not getting death. I am awareness. Relax your body. Relax your mind. Relax your breath. Just aware. Just be a witness. Be conscious. I am not body. I am not breathing process. I am not heart. I am not memory. I am just a watch, a witness, a background of things, a substratum. I am awareness. There is nobody, no path, no aim. Just awareness is everywhere, omnipresent, omnipotent, omniscient. I am that. Aham Brahmasmi. Now rub your hands and put it on your eyes. Slowly open your eyes under your hand. Now sit in a Gyan Mudra. This is the result of pranayama. What is the result of pranayama? We know ourselves. We become aware. We become concentrated. We know the real self. We feel peace, inner peace. We feel the inner bliss, which is my form, the real form, and which is formless. Antar Kumbhak and Bahya Kumbhak. These two types of pranayams we have practiced. इसको अंतर्वृत्ति और बाह्य वृत्ति प्राणायाम भी कहते हैं. अंतर्वृत्ति प्राणायाम और बाह्य वृत्ति प्राणायाम पूरक, कुंभक और रेचक के साथ किया जाता है.
पूरक यानी श्वास को लेना, कुंभक यानी श्वास को रोकना यथा सामर्थ्य अकॉर्डिंग टू आवर कैपेसिटी, और रेचक माने श्वास को छोड़ना। मेडिटेशन की अनेक बहुत सारी माइरेट्स ऑफ टेक्निक्स हैं, जिसमें कि ये बहुत ही सुंदर, बहुत ही आसान होती है। श्वास को अंदर भर के रोकना, फिर बाहर छोड़ के रोकना, और फिर ऐसा भी करते हैं कि जहां पर श्वास है वहीं पर श्वास को रोक देना। चलिए हम करते हैं अब स्तंभ वृत्ति, द थर्ड टाइप ऑफ प्राणायाम एलोबरेटेड महर्षि पतंजलि योग दर्शन। डियर फ्रेंड्स, మూడవ ప్రాణాయామం వెళ్తున్నాం. stop your breath, స్తంభ వృత్తి ప్రాణాయామం. wherever it is, inside something and something outside, just hold. You can hold it just like that or with Jalandhar Bandh. Don't try to move your body. Just for 30 seconds or 20 seconds. Relax. Breathe. Just do it according to your capacity, and your stamina will be increased just after your continuous practice of weeks, months. Now again, Stambha Vritti Pranayama. Just stop the breathing wherever it is. Don't try to take or don't try to exhale. Wherever it is, in just this present time, hold it for 30 seconds or 20 seconds. And be aware about your holding. Be aware about the energy which is working inside you. If you want to take breath eagerly, then take it. Relax. అర్థమైందా అండి? స్తంభ వృత్తి ప్రాణాయామం అంత కుంభకం ఏంది, బాహ్య కుంభకం ఏంది, అర్థమైందా? దాని ముందుకెళ్ళాం మనం. చాలా ఇంపార్టెంట్ అండి, చాలా బాగా చెప్పారు. అంత కుంభకం ఏంది, బాహ్య కుంభకం ఏంది, లాస్ట్ చెప్పి స్తంభ వృత్తి ప్రాణాయామం అర్థమైందా? లాస్ట్ ఒకసారి చెప్తారా? ఓం అన్నగారు లాస్ట్ చెప్తారా ఒకసారి? అంత అంత కుంభక ప్రాణాయామం అంటే శ్వాస తీసుకొని, అంటే ఇవన్నీ ఏంటి, పూరకము, రేచకము, కుంభకంతో అవుతుంది. అంత కుంభకంలో శ్వాస తీసుకున్నాం అంటే పూరకం, తీసుకొని ఆపినం, అర్థమైంది? ఆపడం అంటే కుంభకం. దేని బంధనం చేసినాం, ఏం బంధనం చేసినాం? ఓన్లీ జలాంతర బంధం చేసినాం. అంటే ఓన్లీ జలాంతర బంధం చేయాలని లేదు, మనము ఉడ్యాన బంధం, కుంభకం, అది అలగ్ స్టెప్స్. అది మొదటి స్టెప్ లో ధ్యానం కోసమని ఓన్లీ అంత కుంభకం చేసి ఆపాము, అర్థమవుతుందా? ఇది ఎంతసేపు ఆపాము? శ్వాస తీసుకొని ఆపడం కనీసం ఒక 30 నుంచి 40 సెకండ్లు. మనము గుండె చప్పుడు లెక్క పెట్టు ఆపాము, ధ్యానం అవుతుంది ఇక్కడ. అట్లే బాహ్య కుంభకం, బాహ్య కుంభకం ఏం చేస్తాం మళ్ళీ అంటే ఆపలేకపోతే చేయాలి, వాళ్ళు మర్చిపోదు. ఆపలేకపోతే మనం అట్లే చేస్తే దగ్గర అవుతుందా?
మెల్లమెల్లగా కెపాసిటీ పెంచాలి. నేను బాహ్య కుంభకంలో శ్వాస తీసుకున్నాం, పూరకం మొత్తం విడిచేయాలి. విడిచేసి ఆపాలి. ఆపడం ఏంటి? కుంభకం. ఆపిన తర్వాత మనం జలంధర బంధ హెల్ప్ తీసుకుంటున్నాం. జలంధర బంధ అంటే గదవ ఛాతీకి తాకిచ్చేసి కొద్దిసేపు ఆపినాం. ఎంతసేపు? 20 సెకండ్లు ఆపండి. అప్పుడు ఓం ఓం అంటూ లెక్క పెట్టండి 20 సార్లు. ఓం ఓం అంటూ లెక్క పెడుతూ ఆపండి. రైట్? ఇక్కడ గుణించినప్పుడు గమనించలేము మనం. ఓన్లీ ఓంకారంతో శ్వాస మీద ఫోకస్ చేసి సరిపోతుంది. రైట్? ఇదేంటిది? బాహ్య కుంభ ప్రాణాయామం. ఇది బాహ్య వృత్తి ప్రాణాయామం, అంతర్వృత్తి ప్రాణాయామం అని కూడా అంటారు. అలా ఒక 3 సార్లు శాంతంగా చేయాలి. 3 సార్లు శాంతంగా చేయాలి. కొద్ది మెడ నొప్పి అయితే పైకి, కిందకి, సైడ్కి చేయాలి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. స్పాండిలైసిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు జాగ్రత్త పని చేయలేరు. టెస్ట్గా ఉంటాయి. స్పాండిలైసిస్ లేని వాళ్ళు మాత్రమే చేయాలి. కొద్దిగా నొప్పి అయితే ఇక్కడ మనం వ్యాయామం చేసుకోవాలి. బాగా చేసి మళ్ళీ ఫైనల్ మళ్ళీ చేయించాడు స్వామిజీ. 5వసారి మళ్ళీ మంచిగా అంత కుంభకం చేసాం, బాహ్య కుంభకం చేసాం. తర్వాత కొద్దిసేపు ధ్యానం చేయండి. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు అంత కుంభకం బాహ్య కుంభకం తోటి శ్వాస గతి కదా, శ్వాస గతిని ఏమంటారంటే యోగిక్ శ్వాస అంటారు. శ్వాసలో స్థిరత వస్తుంది. అంత కుంభకం బాహ్య కుంభకం తోటి శ్వాసలో స్థిరత వస్తుంది. దాన్ని గమనించాలి. అదే ధ్యానం. సేపు గమనించాలి. అర్థమవుతుందా? ఇది స్వామి సంతాయించాడు. సో ఏంటి పతంజలి మహర్షి ఏం చెప్పాడు? అంత కుంభకం చెప్పాడు, బాహ్య కుంభకం చెప్పాడు, ధ్యానం గురించి చెప్పాడు. తర్వాత 3వ ప్రాణాయామ, దీని పేరు స్తంభ వృత్తి ప్రాణాయామ. ప్రాణాయామ స్తంభ వృత్తి ప్రాణాయామ. ఇది కూడా పతంజలి మహర్షి నేరుగా చెప్పారండి. ధ్యానంకి అత్యంత ఉపయోగం. ఇప్పుడు ఏం చేస్తాం? ఏం చేసాం? అయితే పూరకం చేసి ఆపాం, లేదా చేసి ఆపాం. ఇప్పుడు అలా కాదు. మన శ్వాస గతి ఎక్కడుందో అక్కడనే డైరెక్ట్ కుంభకం చేయాలి. వితౌట్ పూరకం, వితౌట్ రేచకం, డైరెక్ట్ ఎక్కడుందో అక్కడనే ఆపేసేయాలి కుంభకం. అర్థమైందా? ఇంకా ఆపి ఏం చేస్తున్నాము? కొద్దిగా జలంధర బంధ హెల్ప్ తీసుకుంటాం ధ్యానం కోసం. ధ్యానం చేయలేము, అందుకోసం ఆపి జలంధర బంద్ చేసినాం. ఒక 30 సెకండ్లు ఆపండి. ఇక్కడ పూరకం చేయాలి, రేచకం చేయాలి, జస్ట్ ఆపేసినాం అంతే. ఎక్కడుందో అక్కడనే, వేర్ ఎవర్ వీఆర్ దేర్ ఇట్ సెల్ఫ్, ప్లీజ్ జస్ట్ స్టాప్ ఇట్. అని గమనించండి. బయటకు వచ్చినప్పుడు శ్వాస తీసుకొని విడిచిపెట్టండి, రిలాక్స్ అవుతున్నప్పుడు. అర్థమవుతుందా? సో స్తంభవృత్తి ప్రాణాయామం అంటే ఏంటి? ఎక్కడ ఉన్నామో అక్కడే గాలిని ఆపేసి గమనించడం, హోల్డ్ చేసి గమనించడం. దీని ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేట్ దాని కోసం జలంధర బంధు ఉపయోగిస్తున్నాం. 3 సార్లు ఆపి గమనించండి. మీ శ్వాసలోని ఏదైతే మార్పు ఉందో మీకు అర్థమవుతుంది అని స్వామి చెప్పారు. ఓకేనా? చలో దాన్ని కంటిన్యూ చేద్దాం. మీకు అర్థమైందా? మళ్ళీ ఒకసారి స్తంభవృత్తి ప్రాణాయామం చూద్దామా? మళ్ళీ ఒకసారి చెప్పండి మీరు. నేను చెప్తే మీకు అర్థమైంది కదా. స్తంభవృత్తి ప్రాణాయామం అంటే శ్వాసను ఆపడం స్తంభవృత్తి ప్రాణాయామం. శ్వాసను ఆపేసి హోల్డ్ చేయడం. అంటే ఇక్కడ పూరకం తీసుకోవద్దుగా, శ్వాస తీసుకోవద్దు, విడవద్దు, డైరెక్ట్ ఆపాలి. ఎక్కడ మన శ్వాస స్థితి ఉంటే అక్కడనే ఆపేయాలి. మీరు ఎట్లా ఆపుతారు? మీరు ఆపడంలో మీకు అర్థం కావాలంటే చేతులు ఇక్కడ పెట్టండి, చేతులు ఇక్కడ పెట్టి ప్రెస్ చేయండి, ఆపేయండి. మీకు అర్థమవుతుంది. ధ్యానం కూడా పెట్టకండి, ఆపండి. ఇట్లా జస్ట్ పూరకం చేసిన, రేచకం చేసిన, అంత కుంభకం బాహ్య కుంభకంలో కూడా ఇక్కడ చేయబెట్టి ఆపండి. మీకు తెలిసిపోతుంది. ప్రెషర్ ఇష్టం అప్పుడు. అర్థమైందా? జలంధరం చేయండి, గమనించండి. 30 సెకండ్లు ఆపండి. బయటికి రండి. ఆపలేకపోతే బయటకు వచ్చేసానండి. ఆపలేరు మీరు, చాలా టఫ్. స్వామీజీ ఓన్లీ స్తంభ వృత్తి ప్రాణాయామం చూద్దాం. These 2 types of pranayams we have practiced.
किया जाता है। पूरक यानी श्वास को लेना, कुंभक यानी श्वास को रोकना यथा सामर्थ अकॉर्डिंग टू आवर कैपेसिटी, और रेचक माने श्वास को छोड़ना। मेडिटेशन की अनेक बहुत सारी माइग्रेट्स ऑफ टेक्निक्स हैं, जिसमें कि ये बहुत ही सुंदर, बहुत ही आसान होती है। श्वास को अंदर भर के रोकना, फिर बाहर छोड़ के रोकना, और फिर ऐसा भी करते हैं कि जहां पर श्वास है वहीं पर श्वास को रोकते हैं। चलिए हम करते हैं अब स्तंभ वृत्ति, द थर्ड टाइप ऑफ प्राणायाम एलोबरेटेड महर्षि पतंजलि योग दर्शन। Dear friend, just focus. Stop your breath. Wherever it is, inside something and something outside. Just hold. You can hold it just like that. और फिर जालंधर बंद। Don't try to move your body. Just for 30 seconds or 20 seconds. Relax. Breathe. Just do it according to your capacity, and your stamina will be increased just after your continuous practice of weeks, months. Now again, Stambha Vritti Pranayama. Stop the breathing wherever it is. Don't try to take or don't try to exhale. Wherever it is. This present time, hold it for 30 seconds or 20 seconds. And be aware about your holding. Be aware about the energy which is working inside you. If you want to take breath eagerly, then take it. Relax. Don't force yourself. Don't extend your limits outright. Be slower, but be aware, but be concentrated and consistent. Once again, we will do this Stambha Vritti Pranayama. Breathe normally and just hold it for 20 seconds. Don't move your body. Your face should be like the face of Bhagwan Buddha. No stress on your forehead. A smiling face like Bhagwan Krishna. Be aware about the energy which is working inside your every cell. When you are not able to hold the breath,
Inhale, exhale. Inhale, exhale. Your body, your breath, and your mind will work by your command. You are the commander of your system, of mind body. You are the king of your world. You are the central point. You are the nucleus of this world. You are the most important entity of this world. This world is made for you. The God is just for you. Everything is for you. Just you need to know that I am the commander, I am the king, I am not a beggar. Everything is for me. But this is for serving others. सब सेवा के लिए. Personal use, I cannot use it personally, privately. I am just for भगवान. मैं भगवान का. मैं कुछ भी मेरा नहीं. सब सेवा के लिए. मेरा ज्ञान, मेरा शरीर, मेरी शक्ति, मेरी ऊर्जा, ये सब संसार का है. Nature है. This body is a part of nature. This breath, this air, this energy is a part of nature. This is not for soul. It cannot be for soul. The soul is totally different entity. It is a light. I am the light. I am the awareness. I am just aware about the surface, the happening. Nothing is for me. This is the base of spirituality. This is the first step. Everything will happen in the second stage, but this is the first step. Nothing is for me. Even my name, even my body, my energy, my knowledge, my smile, everything. Don't expect. Just aware about expectations. This is a Sambhavritti pranayama. The happiness, the contentment, the mukti, and satisfaction is the result, my dear friend. Focus on your action. Be focused on your practice. Your practice is your sadhana. Don't focus on the fruit. कर्म अधिकार अस्ते. है कर्तव्य क्या करना है. फल में अधिकार नहीं. फल की चिंता ना करें कि क्या कल मैं प्रसन्न रहूंगा, कल मैं धनी रहूंगा, कल मैं कुछ भी रहूंगा, जीऊंगा या मरूंगा, मैं अवेयर रहूंगा. Awareness is the quality of sadhana. Normal men. This is meditation. This is the awareness to self. Now we will do Trika Pranayama. Easy technique to be calm and peaceful. Sit straight and prepare for next practice. నాలుగో ప్రాణాయామం వెళ్తున్నామండి. Vayu Mudra. Now, this is Vayu Mudra. Roll your first finger inside your thumb. Deep breathing will happen up to 1 minute. And if your nose is not working properly, then do it by one nostril.
by left nostril. As fast as you can. చంద్రవేద ప్రాణాయామ భస్త్రికలు చేస్తామండి. Take a deep breath. As much as you can inhale and as much as you can exhale. Now deep breathing. Slowly. And be aware. Don't see here and there. Don't listen here and there. Just listen to your breathing. Just keep breathing. Now, from the right nostril, press the left nostril, and excessively breathing will happen by right nostril for 30 seconds, as much as you can. Do it 100 times in 30 seconds. Now take a deep breath. Relax. From left side, and when you do it from right side, then also. जिनको हाई बीपी की समस्या है, हाई बीपी प्रॉब्लम है, तो do it from left side and slowly. Don't try to. हम भस्त्रिका कर रहे हैं इसलिए हमने तेज किया. हम ध्यान की तैयारी करें. We want to meditate इसलिए हमने तेज किया. कि मन जल्दी शांत हो जाए. అర్థమైందండి ఏం చెప్పాడు స్వామీజీ? భస్త్రికలో మనము ఏంటంటే తొందరగా శ్వాసను నియంత్రణలో తెచ్చుకోవడానికి కోసం, మనసుని శాంతం చేయడానికి కోసం గతి పెంచి చేసాం. ధ్యానం విషయంకి వచ్చినప్పుడు మనము తగ్గాల్సి వస్తుంది. అర్థమవుతుందా? చంద్రవేద భస్త్రిక చేసినాం. ఎడమ ముక్కుతోటి మనము మన నియంత్రణలో సాధ్యమైనంతగా ఎక్కువగా తీసుకుంటూ ఒక 100 సార్ల లేదా 30 సార్ల 40 సార్ల ఎడముక్కుతో శ్వాస తీసుకున్నాం, శ్వాస విడిచినాం. ఇదేంటి చంద్రవేద భస్త్రిక ఇది. అలాగే సూర్యవేద భస్త్రిక కుడి ముక్కుతో తీసుకున్నాం, విడిచిన ఒక 30 సార్ల. ముక్కు ఊసిపెట్టేట్టు చేయొద్దు. అర్థమైందా? చక్కగా తీసుకోవాలి, చక్కగా విడవాలి, గతి పెంచి చేసినాం. తర్వాత దానివల్ల శ్వాస ఏమవుతుంది? కంట్రోల్లో వచ్చేస్తుంది, స్థిరత వచ్చేస్తుంది. అర్థమైందా? చలో ముందుకెళ్దాం. భస్త్రిక గమనించండి. స్వామీజీ మీ చూడండి, క్లారిటీ చాలా వస్తుంది. नींद आलस से भाग जाए. Stay away from the laziness, the sleepiness. Okay? और किसी को लो बीपी है तो राइट साइड से श्वास लेना चाहिए. చంద్రవేద చేయాలి. बीपी है तो लेफ्ट से. లో బీపీ ఉన్న వాళ్ళు లెఫ్ట్ సైడ్. लगती है, नींद ज्यादा आती है, शरीर में आलस्य, जड़ता, लेजीनेस, स्लीपीनेस, कुछ करने का मन नहीं करता, तो राइट साइड से श्वास धीरे धीरे लेना चाहिए. లో బీపీ రైట్ సైడ్ కాదండి, లో బీపీ రైట్ సైడ్, హై బీపీ లెఫ్ట్ సైడ్.
रजोगुण है, चंचलता है, हाई बीपी है, पसीना बहुत आता है, गर्मी बहुत लगती है, तो राइट लेफ्ट साइड से चंद्रवेदी प्राणायाम 10 to 15 minutes. హై బీపీ ఉన్న వాళ్ళు చంద్రభేద ప్రాణాయామం చేయాలి. This is Bhastrika pranayam. इससे आपका कफ, your nervous system, कफ प्रॉब्लम दूर होती है, नाक साफ होती है, दोनों स्वर खुल जाते हैं, कंसंट्रेशन, फोकस बढ़ता है. अब the second way of Bhastrika pranayam दोनों नाक से करेंगे for 1 minute. Excessively breathing, fast breathing, as much as you can. ఇప్పుడు రెండు ముక్కల ద్వారా భస్త్రిక కొద్ది గట్టి పెంచి చేద్దాం. Excessively breathing. హఠయోగ భస్త్రిక అంటాం. Deep breathing. Close your eyes. Relax. Concentrate on your breathing. శ్వాసను గమనించండి. Relax your body. రిలాక్స్ కండి, శ్వాసను గమనించండి, శరీరాన్ని కదపకండి. Having a smiling face. ముఖంలో నవ్వు ముఖం ఉండాలి. Focus on your automatic breathing. మీ Don't try to breathe. సహజంగా జరిగే శ్వాసని గమనించండి. As like you are not breathing, your breathing become very subtle and long. మీరేం శ్వాస తీసుకుంటలేరు, ఆటోమేటిక్ గా This is yogic breathing. శ్వాస స్థిరంగా అయిందండి. You are experiencing దాన్ని గమనించండి. right now. Very peaceful, very subtle, like a serene, very calm river going. ఎలా అయితే నది స్థిరంగా మారితే శాంతంగా ఉంటుందో అలా మీ శ్వాసలో శాంతత కనిపిస్తుంది. Just be aware about your body, your breathing process, and your thought. Just aware about your awareness. Don't forget to be aware. Awareness is yoga. Yoga is awareness. Jagriti. Yo jagarattam richa kamayante. Yo jagarattam ayam soma aha. Yo jagarattam. Tavahamasti sakhya yoga. Yo jagarattam richa kamayante. Yo jagarattam samaniyante. Yo jagarattam ayam soma aha. Tavahamasti sakhya yoga. Jagriti is everything. Be aware about your emotions. Whatever it is, don't worry. Because you are not that emotion. You are not disease. You are divine awareness, which cannot be dead at any time. You are eternal and very powerful, very beautiful, very blissful. You already are what you want to be. You are full. You are not empty.
pray. So meditation is the result, happens automatically. You don't have to meditate. You have to just aware. You have to do proper practice. Meditation happens automatically. This is the fruit. This is the result of pranayama. The proper pranayama lies into meditation. धारणासु च योग्यता मनसा तदक्षीयते प्रकाशावरण. धारणासु च योग्यता मनसा, कंसंट्रेशन होने का एलिजिबिलिटी आता है योग प्राणायाम करने. नाउ द नेक्स्ट प्राणायाम इज कपालभाति प्राणायाम. एक्सहेल फोर्सफुली in a చాలా ఇంపార్టెంట్ పాయింట్ అర్థమైందా అంటే ఏం చెప్పారు? మెడిటేషన్ అనేది చేసే ప్రక్రియ కాదండి, సహజంగా అవుతుంది. మెడిటేషన్ అయిపోతుంది. మన పని ఏంది? మనం అవేర్ ఉండాలి. ప్రాణాయామ ద్వారా మెడిటేషన్ కావడానికి అనుకూలంగా మన శరీరం తయారవుతుంది, ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది. అర్థమవుతుందా? మనం ఏం చేయాలి? శ్వాసలో స్థిరత తీసుకోవాలి, అవేర్నెస్ దానిపైన ఫోకస్ చేయాలి, ఆటోమేటిక్ మెడిటేషన్ అవుతుంది. అర్థమవుతుందా? దాని గురించి చెప్పాడు చాలా బాగా. ప్రతి దాంట్లో ఒక లింక్ ఉంది. సరి అయిన విధానంలో ప్రాణాయామం చేస్తే తప్పకుండా ధ్యానానికి అనుకూలంగా మన మనసు తయారవుతుంది. ఫస్ట్ శ్వాసలో స్థిరత తీసుకురావాలి. ఎందుకు చేస్తున్నాం మనం? స్థిరత తీసుకురానికి. ప్రాణాయామం ఎందుకంటే ఎవరికి తెలియదు. ప్రాణాయామం అంటే చంపుతూనే ఉంటారు. ప్రాణాయామ శ్వాసలో స్థిరతకి. ఆసనాలు ఎందుకు చేస్తాం మనం? क्यों करते आसनालू सुनील जी? आसन क्यों करते हम? आर यू एक्टिव सुनील जी? गंगा प्रसाद गारू, आर यू एक्टिव गंगा प्रसाद जी? नो, देयर इज नो रेस्पांस. స్వామి ఓం అన్న గారు, అన్నా ఆసనాలు శరీర స్థిరత కోసం చేస్తాము. శరీరంలో స్థిరతకి. అందుకోసం ఎన్ని ఆసనాలు చేయాలి, ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఏది సెలెక్ట్ చేసుకోవద్దు, నా బాడీ పరిస్థితి ఏంది, ఇది మనం గుర్తు పెట్టుకొని ఆసనాలను సెలెక్ట్ చేసుకోవాలి. ఎటు గుర్తు వస్తుంది కదా అని చెప్పి మనము డెమో చేయడం అనేది ఓన్లీ బయట ప్రపంచానికి నాటకమే. నా ఇంటర్నల్ సాధన కోసం ఏవి అవసరము, ఏది అవసరం లేదు, ఎలా ఉంది, ఆసనాలు శరీరంలో సంతులిత స్థిరత కొరకి. ప్రాణాయామ అత్యంత ప్రధానం. శ్వాసలో స్థిరత రావాలి, మనసు ప్రశాంతం కావాలి, ధ్యానానికి అనుకూలంగా మార్చుకోవాలి. అర్థమవుతుందా? దానికోసం చాలా అద్భుతమైన పాయింట్ చెప్పాడు. భస్త్రిక చూడండి, మనం ఏంటంటే ఈ తీవ్రగతిలో ఎందుకు చేస్తాం? గతి పెంచినప్పుడు గుర్తుపెట్టుకోండి, వాయు ముద్రను పెట్టినాం. గతి పెంచినప్పుడు భస్త్రిక యాక్చువల్లీ ధ్యాన ముద్రను పెట్టాలి, చిన్ముద్రనే పెట్టాలి. ఎందుకంటే భస్త్రిక ఉద్దేశమే ధ్యానం కోసం అది. కానీ గతి పెంచి చేస్తున్నాం కదా, ఇదేంటి? హఠయోగ భస్త్రిక. ఇది టెక్నిక్. ఈ టెక్నిక్ ద్వారా శ్వాసలో స్థిరత దానికి. దీనిలో ఏమవుతుంది? ఈ కఫం వెళ్ళిపోతుంది, లోపల వాతం వెళ్ళిపోతుంది, నీ బాడీ అనీజినెస్ వెళ్ళిపోతుంది, సపోర్ట్ చేస్తుంది, బ్రీతింగ్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అందుకోసం వాయు ముద్ర పెడతాం. అర్థమవుతుందా? ఎప్పుడైతే మళ్ళీ స్థిరతకు వచ్చినప్పుడు ధ్యాన ముద్ర రావాలి. ముద్ర కూడా చాలా ఇంపార్టెంట్. భస్త్రిక అత్యంత ప్రధానమైందండి. ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు. ఎండాకాలంలో మనం గతి పెంచి చేయాల్సిన అవసరం లేదు. చాలా జాగ్రత్తగా స్థిరంగా మనం చేయగలిగితే చాలా అద్భుతం. చలో చూడండి, చాలా స్పష్టత వస్తుంది స్వామీజీ క్లాస్ తోటి. కపాలభాతి చూద్దామండి. వాయు ముద్ర, sit straight in వాయు ముద్ర. First, second, exhale. Inhale normally, exhale forcefully. You are watching me and listening me. అర్థమైంది ఇప్పుడు? కపాలభాతిలో ఇన్హేల్ అవుతుంది. మీరు చెప్పొద్దు, అది క్యాజువల్గా చెప్పాలి. అది తెలవకుండానే ఇన్హేల్. ఇన్హేల్ అంటే అది తీసుకోవడం తెలవకుండా అవుతుంది. మన ఫోకస్ ఎక్సెల్ మీద ఉంటుంది. Kapalbhati. You must learn Kapalbhati and do it daily. It is very pranayam for purification process. The toxicity inside you
will be dead by doing this Kapalbhati pranayama. 99% disease will be gone of people who are practicing this in a daily manner with discipline. Per second, one stroke. Forcefully exhale, normally inhale. झटके से श्वास को छोड़ना है ना, मुंह बंद रहेगा. शरीर में कोई गांठ होती है, कमर दर्द में भी करते हैं, लेकिन धीरे धीरे. जिनको हाई बीपी है, कमर दर्द है, एंजियोप्लास्टी है, तो वेरी स्लोली फोर्स ना लगाएं. Don't forcefully do this. Do this very easily. ఎంత హాయిగా చేయాలి. Exhale per second. Learn this from anywhere, from YouTube, from me, from Param Pujya Swami Di Astha channel. But for everybody, Kapalbhati and Anulom Vilom, 3 basic pranayam: Bhastrika, Kapalbhati, Anulom Vilom. And Brahmari Udgit also very easy. 5 pranayams you should do daily. This is niyam. We will not do for 15 minutes. This is for knowledge purpose. I have told you. Just know the technique of Kapalbhati. Don't do it in a fast way like this. Don't do very forcefully. One who have practiced for years, they can do this. But if you are a beginner, then do it with concentration on your navel region and slowly do Kapalbhati 15 minutes. Slowly increase the counting 10 minutes to 15 minutes. 3 साल के बच्चे भी इसे कर सकते हैं. जो छोटे 3 साल के 4 साल के बच्चे 3, 4, 5 मिनट ही उनसे करवाइए, तो वो जन्म से योगी बने. ये नहीं कि योग तभी करना चाहिए जब हम बूढ़े हो जाएं, जब हम रोगी हो जाएं. फिर क्या करोगे योग करके? योगी तो बच्चों को संस्कार दिया जाता है, योगी बनेगा. तभी तो वो ऐसे बनते हैं. अगर छोटे बच्चों को योग सिखाया जाए तो जैसे कोई अवतार हो, जैसे कोई भगवान का रूप, ऐसे बनते. 3rd प्राणायाम, अनुलोम विलोम प्राणायाम. The best प्राणायाम, the king of every प्राणायाम, सबका राजा है. इस तरह वायु मुद्रा में राइट हैंड से राइट नॉस्ट्रिल दबाते हैं और लेफ्ट से श्वास लेते हैं. Take a deep breath from left, exhale from right. Inhale from right, exhale from left. Inhale from left, exhale from right. Inhale from right, exhale from left. एक से लेना है, दूसरे से छोड़ना है. जिससे छोड़ना है उसी से लेना है और दूसरे से छोड़ना है. लगातार 10 to 15 minutes. Focus on your breathing. Don't move your body unnecessarily. Don't move your eyes unnecessarily. Be focused on your breathing. This is very divine practice. You are very blessed. So you are listening this, doing this. Concentrate on your breath. Left से लेना है, right से छोड़ना है. फिर right से लेना है, left से छोड़ना है. Keep on doing the same process. A very divine process.
नाड़ी शोधन प्राणायाम जिसे कहते हैं। सारी हमारे शरीर में 72 करोड़ 72 लाख 10,201 सूक्ष्म नस नाड़ी, 72 करोड़ 72 करोड़ 72 लाख 10,201 72 करोड़ 72 लाख 10,201 सूक्ष्म नस नाड़ियों का पूरा नेटवर्क है। उसमें 5% ही हमारी काम करती है, बाकी सब डोरमेंट पड़ी। हमारा लंग्स जितना बड़ा है, एयर बैग्स है, उसमें 5% काम करते हैं, बाकी सब सब जमा रहता है, रोग उत्पन्न होते हैं। हमारे दिमाग के न्यूरॉन्स भी कहते हैं 5% ही काम करते हैं, बाकी सब जीवन भर जन्मों से डेड पड़े। भगवान ने हमें जितना सामर्थ्य दिया है, हम 5% से ज्यादा प्रयोग नहीं करते उसका। कभी हम साधारण मनुष्य बनते हैं, लेकिन जो योगी होता है वो 10%, 20%, 50%, 80%, धीरे धीरे 100% चरम तक जाता है, इस जीवन को ले जाता है। तभी वो मानव से महामानव बनता है, पुरुष से महापुरुष बनता है, जीव से ब्रह्म बनता है। तो अपनी कैपेसिटी को, अपने जीवन को निरंतर उसकी वैल्यू को बढ़ाते रहें, प्राणायाम करके, अनुलोम विलोम करके, तब आपको कभी सर दर्द नहीं होगा। माइग्रेन पेन होता है तो छुटकारा मिल जाएगा, साइनस का रोग नहीं होगा। चेहरे पर जो दाग धब्बे पिंपल्स आते हैं, रक्त दूषित हो जाता है, ऑक्सीजन नहीं मिलता है, अच्छा शुद्ध वायु नहीं मिलती, पूरी कार्बन डाइऑक्साइड बाहर नहीं निकलती, गांठें पड़ने लगती हैं, टिश्यूज मोटे होने लगते हैं, इन्फेक्शन, कफ, वात पित्त कफ डिसबैलेंस होता है, नींद नहीं आती है, इंसोमेनिया की, क्रोध बहुत आता है, काम वासना बहुत सताती है, कंसंट्रेटेड नहीं हो पाते, ऑक्सीजन प्राण की कमी से जीवन का आनंद नहीं ले पाते, बूढ़े हो जाते हैं समय से पहले, एजिंग प्रोसेस बढ़ जाता है। अनुलोम विलोम प्राणायाम इज द रेमेडी ऑफ एवरी प्रॉब्लम। किसी भी समय कर सकते हैं, चाहे वो पीरियड्स प्रेगनेंसी के दौरान हो, चाहे कोई चोट लग जाए या ऑपरेशन हो, किसी भी अवस्था में किया जा सकता है। इतना सरल है, सांस को लेना ही तो थोड़ा टेक्निक से सांस ले ली जाए, लंबी गहरी, 2-2.5 सेकंड में श्वास लिया, 2-2.5 सेकंड में श्वास छोड़ा, 2-2.5 सेकंड में श्वास लिया और 2 से 2.5 सेकंड में श्वास छोड़ा। इसको आप बढ़ा भी सकते हैं, आप चाहें, आपको ध्यान करना है तो गायत्री मंत्र के साथ श्वास, जप के साथ, ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्, मन ही मन, और गायत्री मंत्र के साथ श्वास छोड़ें, यानी 10 to 15 सेकंड श्वास लेने में लग जाए और 10 to 15 सेकंड श्वास छोड़ने में लगाएं, या आधा मिनट श्वास लेने में लगाएं, हाफ मिनट श्वास छोड़ने में लगाएं, या 1 मिनट, जितनी कैपेसिटी हो उतना ज्यादा ध्यान लगेगा आपको। ये कहने की बात नहीं, सुनने की बात नहीं। This is the thing to do. Action is the most important in this world. Acharan is the last thing. Our behavior is the last thing. It doesn't matter how much we listen, how much degree we have. If we have 5 kilo degree, it will not work. हमारी डिग्री बढ़नी 105 डिग्री का बुखार भी हो जाएगा, कितने भी पढ़े लिखे। अनपढ़ व्यक्ति भी इसे करेगा तो वो चरम आनंद को प्राप्त होगा, प्रभु को प्राप्त होगा, शक्ति को प्राप्त होगा, बल को। प्राणायाम करने के 3 स्टेज हैं, फास्ट, मीडियम एंड स्लो। आपके आवश्यकता के अनुसार, रोगों के अनुसार। और हमने भ्रामरी प्राणायाम तो पहले ही कर लिया, चलिए उद्गीत प्राणायाम भी पहले कर लिया। तो ये 5 प्राणायाम मुख्य हैं, भस्त्रिका, कपालभाति, अनुलोम विलोम, भ्रामरी एंड उद्गीत। ये हर रोग में इसे कर सकते हैं। और कुछ साधना के लिए भी हमने किए, मेडिटेशन के लिए, अंतर कुंभक प्राणायाम, बाह्य कुंभक प्राणायाम और स्तंभ वृत्ति प्राणायाम,
यानी श्वास को अंदर करके रोकना, बाहर छोड़ के रोकना, और जहां है वहां रोकते हैं। और कुछ रोगानुसार प्राणायाम भी करते हैं, शक्ति बढ़ाने के लिए, रिप्रोडक्टिव ऑर्गन्स, इनफर्टिलिटी के लिए, एक्सक्रीटरी सिस्टम के लिए बाह्य प्राणायाम, थायराइड की समस्या के लिए उज्जाई प्राणायाम, और फिर कुछ क्रियाएं भी करते हैं, शीतली शीतकारी प्राणायाम आदि, बहुत सारे मूर्छा प्लावनी प्राणायाम, जिसकी बहुत सारी प्राणायाम की चर्चा है। तो ये कम समय में हमने बहुत नॉलेजफुल चीजें सीखी, और अब हम 5 मिनट के लिए शव आसन करेंगे। जिनके पास जगह है, नहीं है तो बैठे बैठे भी कर सकते हैं, जैसे मैं बैठे बैठे करूंगा लूज हो। जिसके पास जगह है तो बैठ भी, लेट भी सकते हैं। దయచేసి సవాసం చేద్దామండి స్వామిజీతో పాటు। अपने कान में तो आप सुनेंगे, लेकिन आप लेट जाएं। అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడే बैठे बैठे करूंगा। స్వామిజీ కూర్చొని చేస్తారంటే మనం అందరం పడుకుందాం, ఎడమ వైపు నుంచి పెట్టుకోవాలి శవాసనలో। Listen my commands. స్వామిజీ కమాండ్స్ వినండి, గమనించండి, ఎడమ వైపు నుంచి పడుకోండి అందరం। योग निद्रा, the very powerful thing. యోగ నిద్రలో వెళ్ళాలి అందరం। Just relax your body. अपनी आंखें धीरे से बंद करें। अपनी पुतलियों को, your eyelid should be unmovable. Don't move your eyes. कोई स्ट्रेस नहीं, कोई तनाव नहीं आपके चेहरे पर, आपके मस्तिष्क और माथे पर कोई तनाव की, चिंता की लकीर नहीं। ब्लिसफुल स्टेट। अपने पैरों की उंगलियों को थोड़ा सा हिलाएं और ढीला छोड़ दें। अपनी पैरों के पंजों को, एड़ियों को थोड़ा सा हिलाएंगे और ढीला छोड़ दें। आंखें बंद रहेंगी। अपने घुटनों को भी ढीला छोड़ दें, शिथिल करें। अपनी जंघाओं को ढीला छोड़ें। अपने हिप्स को, कटी प्रदेश को ढीला छोड़ें। रिलैक्स। अपने कमर को, अपने पीठ की मांसपेशियों को, रीढ़ की हड्डी को ढीला छोड़ें। अपने पेट को, अपनी छाती को ढीला छोड़ें। अपने हाथों की उंगलियों को थोड़ा सा हिलाएंगे और ढीला छोड़ देंगे, शिथिल करें। अपनी कलाइयों को, अपनी कोहनियों को ढीला छोड़ें। Relax your shoulders, your forearms. Relax your both arms, both legs, and your chest. Relax your stomach. शिथिल करें अपने छाती को। अपनी गर्दन को ढीला छोड़ दें, शिथिल करें अपनी गर्दन। फोकस, संकल्प पूर्वक, कंसंट्रेशन ऑन योर नेक, ऑन योर चिन। अपने होठों को ढीला छोड़ें, अपने जबड़ों को, अपने गले को, अपनी नासिका को, अपनी आंखों की पुतली को। रिलैक्स योर आईब्रोज, relax your forehead, relax your brain. शिथिल करें पूरे शरीर को। रिलैक्स। एक एक कोशिका, एक एक जॉइंट को शिथिल, ढीला छोड़। पूरी कंसंट्रेशन अपने बॉडी की शिथिलता पर। मेरा शरीर शांत हो रहा है। My body is becoming peaceful. केवल चिंतन करें, बोलना नहीं। मैं जो बोल रहा हूं उसको केवल सुने और अप्लाई करें।
मेरा शरीर शांत हो रहा है, मेरा शरीर शांत हो चुका है, मेरी सांसें शांत हो रही हैं। अपनी सांसों पर फोकस करें। मेरी सांसें शांत हो रही हैं, मेरी सांसें शांत हो चुकी हैं। मेरा मन शांत हो रहा है, मेरा मन शांत हो रहा है। Aware about your thoughts, your emotions. मेरा मन शांत हो चुका है, completely relaxed. My body is completely relaxed. My breathing is completely relaxed. And my mind is completely relaxed. Just awareness remains. The divine awareness. I am the light. I am a part of every changeable thing, whether it is body, thoughts, emotions, or energy. I am unchangeable, eternal, bliss, peace, and knowledge. I am the knowledge. ज्ञान, मैं ज्ञान स्वरूप हूं, मैं आनंद स्वरूप हूं, मैं चेतन स्वरूप हूं, मैं ही सच्चिदानंद हूं। चिदानंद रूप शिवोहम शिवो, चिदानंद रूप शिवोहम शिवो, चिदानंद रूप शिवोहम। अहम ब्रह्मास्मि। Be silent, मौन, just aware, be witness. लंबी गहरी श्वास लें, take a deep breath. Rub your hands, bring your hands to each other and put your hands on your eyes. Bring your eyes under your hand and put your hands down. Left side करवट लेके बैठ जाएं. एडम वाइप दिरगी बाई लेफ्ट से आ जाएगा इसको लेस को चुना. Turn to the left side और बैठ जाएं. This is Yoga Nidra. Yoga means awareness. Sleepness with awareness is Yoga
without awareness we are doing daily. So this kind of nidra should be happening daily. It increases our energy, our enthusiasm, our everything వస్తుండేది చాలా బాగుంది. which is divine. Okay, so ये तो था मन को शांत करने का, डिटैच होने का, एकाग्र होने का, अपनी साधना को बढ़ाने का, अपने रियल सेल्फ को जानने का एक क्रियात्मक अभ्यास। एक होता अगर कोई करना चाहिए, उसके लिए तो हम रोगानुसार योग का प्रशिक्षण देते ही हैं कि जैसे को डायबिटीज या लीवर में प्रॉब्लम हो या आंखों में प्रॉब्लम हो तो मंडूकासन करना चाहिए, और योग मुद्रा आसन, वक्र आसन और शशक आसन, गोमुख आसन, ये 5 आसनों से करना चाहिए चलो पेट की प्रॉब्लम्स के लिए। मंडू మనం మళ్ళీ మాట్లాడదాం ఇది. आसन, शशक आसन, చాలా అద్భుతమైన వీడియో అయితే మీకు చాలా క్లారిటీ రావాలి. ఏమండి అర్థమైందా? అర్థమైంది అన్నగారు. అర్థమైందన్నయ్య. చాలా క్లారిటీ ఇచ్చారు, చాలా క్లారిటీ. ప్రాణాయామ लक्ष्यम కావచ్చు. समझ में आया सुनील जी? हाँ साहब समझ में आया। ये वीडियो से इतना क्लैरिटी आया ना, श्वास कैसा लेना, कैसा छोड़ना, वहाँ अंत कुंभक प्राणायाम क्या है, बाह्य कुंभक प्राणायाम क्या है, स्तंभवृत्ति प्राणायाम क्या है, भस्त्रिका कैसा करना, क्यों करते, चंद्रभेदा भस्त्रिका, सूर्यभेदा भस्त्रिका और कपालभाति क्या है, इजी अनुलोम विलोम कैसा समझाए, उसका बेनिफिट क्या है, और इतना मस्त है क्या वीडियो। आप 10 बार देखो, मैं हर बार लिख रहा हूँ, मैं हर बार एक नया उठाया हूँ इनकी वीडियो से। और दूसरा वीडियो भी है, बहुत ही अच्छा है, बहुत क्लैरिटी है। గురూజీ అది అన్నగారు పెడతారా, గ్రూప్ లో పెట్టండి వీడియో, ఇది మళ్ళొకసారి చూస్తాం. పెట్టండి, మీకు చాలా బాగా. ధ్యానము అనేది సహజంగా జరగాల, అర్థమవుతుందా? చాలా సహజంగా జరగాల, మనం చాలా మెయింటైన్ చేయాల. ఏమంటారు సాయి కృష్ణ గారు? కళ్యాణ్ కుమార్ గారు అర్థమైందా? కళ్యాణ్ కుమార్ గారు క్లాస్ ఎంజాయ్ చేస్తారా లేదా మీరు? సగం వచ్చాను, మళ్ళీ అది నెట్ కనెక్ట్ పోయింది, మళ్ళీ వచ్చాను. మిస్ అవుతున్నారు చాలా మీరు కళ్యాణ్ కుమార్ గారు. అవును. ఇప్పుడు ఏదైతే ఇప్పటిదాకా మనం చేసిన ఏందో బేస్ తయారైంది, ఆ బేస్ ఉంటేనే ఇది అర్థమవుతుంది, లేకుంటే ఇది అర్థం కాదు. ఈ క్లాస్ అర్థమైందా? మనకు క్లారిటీ చాలా ఇంపార్టెంట్. క్లారిటీ లేకపోతే మనం సరిగ్గా స్వీకరించాం, వారు 10 వాళ్ళకు కూడా సరిగ్గా చెప్పాం. చాలా ప్రమాదం. ఇప్పుడు జరిగేది అంతా అదే ఉంది. క్లారిటీ లేకుండానే పబ్లిక్ చంపేస్తున్నారు మనుషుల్ని, అర్థమవుతుందా? మనం క్లారిటీ చాలా ఇంపార్టెంట్. నందిని అర్థమైందా క్లాసు? నందిని ఆర్ యు యాక్టివ్? సాయి కృష్ణ గారు చలో, ఇప్పుడు మీరు పట్టుకొచ్చు. ఈ రోజు కొద్దిగా ఇంటర్నెట్ ప్రాబ్లం ఉండేది సాయి కృష్ణ, ధ్యానం తయారు చేశారా? తయారు చేసిన పెట్టినా కదా పీడిఎఫ్ వీడియో పెట్టారు కదా, చూడు పీడిఎఫ్ పెట్టారు, పీడిఎఫ్. ఓకే, ఆనాపాన ఎంతసేపు టైం కావాలి ధ్యానానికి? అంటే ఇప్పుడు మనకు టైం అంతా లేదు కదా. అంటే అసలు ధ్యానం అనేది ఏంటంటే ఆనాపాన స్థితిలో ఏం చెప్తారంటే మనకు ఆలోచన రహిత స్థితి వచ్చి కొద్దిగా ఆ స్టేజ్ వెళ్ళే వరకు ఏంటంటే ఎవరి వయసు ఎంత ఉందో అంత స్థితి చేయమని చెప్తారు. బెటర్ నువ్వు మళ్ళా మంచిగా స్టడీ అయ్యి రేపు మళ్ళీ ప్రాక్టీస్ చేపిద్దాం. ఇవాళ అంతా మైండ్ లో ఉండిపోతుంది, మళ్ళీ స్వామి చేస్తారు కాబట్టి ఇది అది 2 మిక్సప్ అయితే కూడా గడబడవుతుంది. కాబట్టి ఈ ధ్యానం మిక్సప్ చేయాలి. అలా ఒక నిమిషం ఉండండి సాయి కృష్ణ గారు. సో ఈ రోజు మళ్ళీ మంచి ప్రాక్టీస్ చేయండి.
రేపు మీ ప్రజెంటేషన్ బిగినింగ్ లోనే పెడదాం. మీరు ఏదైతే 7:30కి అంటున్నారు కదా, బిగినింగ్ లో ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇచ్చేయండి. ఓకే ఓకేనా? ఓకే ట్రై చేయండి. మీ ఇంట్లోకి ఇచ్చి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి ఇవ్వగలిగితే ఇవ్వండి. అప్పుడు బాగుంటుంది. చాలా కష్టం అన్న 7 నుండి అయితే ఓకే 7 నుంచి ఓకే చూద్దాం 7 వరకు. సో बहुत बहुत ధన్యవాद. ఐ థింక్ యూ మే అండర్స్టూడ్. నేను ఈ వీడియో పెడతాను చూడండి మీరు. రేపు మళ్ళీ మనం రోగానుసారం యోగా నడుస్తుంది. ఇప్పుడు ఇంకొక 3-4 రోజులు 5 రోజులు యోగా రోగానుసారం యోగా చూస్తాం. మీకు జస్ట్ నేను ఆకలి పుట్టించే ప్రయత్నం చేస్తున్నాను. నేను ఎలా అయితే స్వతహాగా స్వామీజీని ఫాలో అవుతూ రోగానుసార యోగ పైన పట్టు తీసుకొచ్చాను, మీరు పట్టు తీసుకురావాలి. ఆసనాలు ప్రాణాయామ ప్యాకేజ్ మీద పట్టు రావడం ఎంత ఇంపార్టెంటో, చిన్న చిన్న రోగాలను నియంత్రించే రోగానుసారం యోగా కూడా మీకు పట్టు రావాలి. ప్రాణాయామ పట్టు రావాలి, ధ్యానం పట్టు రావాలి. అర్థమవుతుందా? సో ఇంత చాలు, ఇంత ఎనఫ్. ఇది మనం చాలా చేయగలుగుతాం. సో దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి, ప్రాణాయామ అంటే బాహ్య కుంభక ప్రాణాయామ, అంత కుంభక ప్రాణాయామ, స్తంభవృత్తి ప్రాణాయామ అనేది నిజానికి అడిషనల్ గా టెక్నిక్స్ అన్ని కూడా మన వాళ్ళు తీసి మనకు అందించారు. సో పూజ్య స్వామీజీ ప్యాకేజ్ లో బాహ్య వృత్తి ప్రాణాయామ, స్తంభ వృత్తి ప్రాణాయామ ఇవి లేవండి. బాహ్య కుంభక ఇవి లేవు. ఓన్లీ భస్త్రిక నుంచి 8 ప్రాణాయామని, భస్త్రిక, కపాలభాతి, బాహ్య ప్రాణాయామ, అందులో ఏదైతే ఏం చెప్తాం మనము, త్రిబంధను, మహాబంధను, తర్వాత అగ్నిసార, నోలిక్రియ, అదే తర్వాత అలాగే ఉజ్జయి ప్రాణాయామ, అంతర ప్రాణాయామ, అనులోమ విలోమ, దీన్ని ఆనిశోధ క్రియ, బ్రాహ్మణి మరియు ప్రణవనాదం, గీత ప్రణవనాదం, ఈ 8 ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే మనం బేస్ లో ఉంటాం కాబట్టి. సో తర్వాత మనకు అర్థం కాని కోసం ఈ కుంభకము గడబడి ఉంటుంది. ప్రతి ఆసనంలో చేయాలి. ప్రతి ఆసనంలో బాహ్య కుంభకము, అంత కుంభకము ఇప్పుడైతే చేస్తామో అప్పుడే రిజల్ట్ వస్తుంది, లేకుంటే రిజల్ట్ రాదు. బిగినింగ్ ఉంటుంది. అందుకోసం క్లారిటీ రావాలని ఈ వీడియో చేస్తాను. నేను యాక్చువల్లీ వీడియో పెట్టదనుకున్నా కానీ మళ్ళీ నాకు అనిపించింది మీ స్టేటస్ కరెక్ట్ ఉంది. సునీల్ జీ बहुत अच्छा लेवल है, గంగా ప్రసాద్ గారు बहुत बढ़िया है, సువర్ణ గారు కూడా చాలా సీనియర్ మోస్ట్ ఉన్నారు అని మళ్ళీ నేను రివ్యూ చేస్తాను. ఇక్కడ రామకృష్ణ గారు క్లారిటీ వచ్చిందా? మీరు అప్పుడు కూడా ఉన్నారు. వచ్చింది. చాలా బాగా చెప్పారండి, చాలా బాగా చెప్పారండి. చాలా మంచి క్లారిటీ క్లాస్. बहुत बहुत ధన్యవాదాలు. శాంతివంతం చెప్తాం ఈ రోజు కంటిన్యూ చేద్దాం. నాకు ఇంటర్నెట్ కూడా ప్రాబ్లం ఉంది, అందుకోసం కంటిన్యూ చేద్దాం. ప్రాణాయామం ఒక్కటి చాలండి మనం హెల్తీగా ఉండడానికి. ఫుడ్ హ్యాబిట్స్, ప్రాణాయామ, సుశ్వాయం చేసేయాలి. ఓం ద్యౌ శాంతి, అంతరిక్షగం శాంతి, పృథివీ శాంతి, आपा शांति, औषधया शांति, वनस्पतया शांति, वे देवा शांति, ब्रह्म शांति, सर्वगु शांति, शांतिरेव शांति, सामा शांतिरेधि. ओम सर्वेत्र सुखिनः सन्तु, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखमाप्नुयात्. ओम शान्ति शान्ति शान्ति. చేతులు జోడిద్దాం. ఓం శ్రీ గురుభ్యో నమః. बोलो भारत माता की जय. वो माता की पालन करेंगे, अपने अपनी माता पिता की जय, संतन की जय. वंदे मातरम, वंदे मातरम. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదాలు. ఈరోజు సాయంత్రం ఎస్పెషల్లీ మహిళల కొరకు ఉంది కాబట్టి అందరి తప్పియాలి. ఎక్కువ అక్కవాలని చెప్పండి, ఓపెన్ చేసి చూడమని చెప్పి ఒక్కొక్కరు 10 మంది అక్కవాలని. బహనోं को बुलाओ शाम को. సో हमारा जो नंदिनी जी की माँ है नो, शालिनी जादव, తెలుసా? నందిని వాళ్ళ అమ్మనే డాక్టర్ శాలిని జాదవ్ గారు. बहुत ही बढ़िया है. సో మిస్ కాకండి, అక్కవాలని పిలవండి. बहुत बहुत धन्यवाद. धन्यवाद सर.
థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. ఓం ఓం సాయి కృష్ణ గారు, ఓం. ఓ ఓం